థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు చాలా బద్ధకం అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, అలా అని ఫుడ్ మెయింటైన్ సరిగ్గా చేయలేరు. ఈ థాట్ ప్రాసెస్ కొంచెము తప్పుగా ఉంటుంది చాలా వరకు పేషెంట్స్కి. అందరూ ఏదో ఒక కారణాన్ని, మనము వెయిట్ పెరుగుతున్నామని ఏదో ఒక కారణాన్ని వాళ్ళు చెప్తారు. మెయిన్ ప్రాబ్లం థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్ అయిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు 2 to 5 kgs వరకే వెయిట్ గెయిన్ అవుతారు. అది కూడా స్లో మెటబాలిజం వల్ల, వాటర్ రిటెన్షన్ వల్ల అవుతుంది. కానీ దానికంటే ఎక్కువ వచ్చే బరువు చాలా వరకు మనం బద్ధకం వల్ల, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, తర్వాత మనకు ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల, మనం ఏ ప్రయత్నం చేయనప్పుడు స్లో మెటబాలిజం ఉంటుంది, హైపోథైరాయిడిజం. కాబట్టి వీళ్ళల్లో వెయిట్ ఇంకా చాలా ఫాస్ట్గా పెరుగుతారు. కానీ మెయిన్ మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తగ్గాలి కదా, కానీ తగ్గరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైలే అట్లా సెడెంటరీ వాళ్ళు చేసుకుంటారు. సో చాలా వరకు ఉబకాయం ఉన్న వాళ్ళు దీనివల్ల నేను వెయిట్ పెరిగాను. చాలామంది ఈ మధ్య కాదు, ఇంతకుముందు కూడా మల్టీవిటమిన్ వేసుకుంటే ట్యాబ్లెట్ వల్ల మేము లావ్ అయిపోయినాము అంటారు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తోటి లావ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. మనము ఎక్కడికి కదలకుండా ఒకటే చోట కూర్చొని మన తినే ఆహారము ఎక్కువ శాతంలో తిని, మనం ఎక్సర్సైజ్ చేయకుండా, బాడీకి అసలు కదలికలే లేనప్పుడు మన తిన్నది ఏదైతే ఉంటుందో అది ఫ్యాట్ అయిపోతుంది. దానివల్ల ఉపయోగం వస్తుంది. థైరాయిడ్లో కూడా ఏంటవుతుందంటే స్లో మెటబాలిజం ఉంటుంది కాబట్టి రెస్టింగ్, మనము కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ మాట్లాడుకోవడం కూడా మనకు ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళల్లో రెస్టింగ్ పొజిషన్లో లో మెటబాలిజం వల్ల వాళ్ళకి ఎనర్జీ ఎక్స్పెండిచర్ చాలా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ శాతం తింటామో, క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ యూస్ కాకుండా అవి స్లో మెటబాలిజం వల్ల ఫ్యాట్ అవుతాయి. అండ్ దానికి తోడు మనము సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ తిని, మనము సరిగా నిద్రపోకుండా, మనము ఫిజికల్గా ఏమీ చేయకున్నప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్యతో మేము వెయిట్ పెరిగామని చెప్పుకుంటారు. కానీ అది కాదు, మనమే రెస్పాన్సిబుల్ వెయిట్ గెయిన్ కావడానికి థైరాయిడ్లో. ఎందుకంటే చాలామంది మేము హైపోథైరాయిడిజం వాళ్ళని చూస్తాము, వాళ్ళలో వెయిట్ గెయిన్ ఉండదు. చాలా కామన్గా మోర్ దెన్ 50%లో ఎక్కువ ఉంటుంది వెయిట్ గెయిన్. బట్ ఇట్ ఈస్ లో మెటబాలిజం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ చాయిసెస్ అంతే. సో ప్రతి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలా. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా, స్వీట్లు, రైస్, షుగర్లు అండ్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించేసేయాల. తర్వాత ఫ్యాట్ కూడా తగ్గించాలా, అంటే ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించాలా. అండ్ ప్రోటీన్ శాతం ఎక్కువ తీసుకోవాలి. హైపర్ థైరాయిడిజం అయినా హైపోథైరాయిడిజం అయినా 1 to 1.2 milligrams per kg బాడీ వెయిట్ తీసుకుంటే మనకు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మనకు బాడీలో ఫ్యాట్ తక్కువ ఉండి మజిల్ ఎక్కువ ఉన్నప్పుడు మన మజిల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. మజిల్ మూమెంట్ తోటి మనకు ఎనర్జీ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి వెయిట్ తగ్గే అవకాశం చాలా ఉంటుంది, వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అందుకనే మనము ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ తగ్గించుకోవడము మన డే టు డే లైఫ్లో చేస్తే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది.